అందరికీ. నేను జగిత్యాల నుంచి వచ్చాను. నా పేరు శ్వేతశ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నాకు అసలు సైకిల్ రాదు, కానీ ఇక్కడికి వచ్చాక స్కూటీ కూడా నేర్చుకుంటున్నాను. చాలా అంటే చాలా హ్యాపీ ఉన్నాను. మా డాడీ ఏమన్నారంటే స్కూటీ ఎందుకు అవన్నీ మాట్లాడారు, కానీ ఇక్కడికి వచ్చినాక నా డ్రీమ్ అనేది సక్సెస్ఫుల్ అయింది. మహాలక్ష్మి ట్రైనింగ్ వాళ్ళు డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు నేర్పించారు. చాలా చాలా థ్యాంక్స్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా వస్తుందని. థ్యాంక్ యూ అందరికి. సైకిల్ వచ్చా అమ్మా నీకు? రాదు, అస్సలకి రాదు. మరి సైకిల్ రాని వాళ్ళకు స్కూటీ రాదంటున్నారు కదా, అది నిజమా? లేదు, వస్తాయి, కంపల్సరీ వస్తుంది. సైకిల్ కి స్కూటీకి సంబంధం ఉందా అమ్మా? లేదు లేదు. మీరు ఫస్ట్ రోజు వచ్చినప్పుడు నన్ను క్వశ్చన్ అడిగారు కదా, 7 days లో డ్రైవింగ్ వస్తుందా సార్, ఎలా వస్తుంది అని. అడిగాము, కానీ 7 days లో వచ్చింది. ఇది నిజమే, అబద్ధం అయితే కాదు. వచ్చి చూడండి కంపల్సరీ. వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చి క్లారిఫై చేసుకోండి. ఇది మాత్రం నిజం, 7 days లో కంపల్సరీ వస్తుంది. డ్రైవింగ్ అనేది గ్రౌండ్ లో నేర్చుకోవాలా, ఇలా ట్రాక్ లో నేర్చుకోవాలా? ఇలా ట్రాక్ లోనే నేర్చుకోవాలి, గ్రౌండ్ లో మాత్రం అస్సలు కాదు. ఇట్లా గ్రౌండ్ లో నేర్చుకుంటే ఏమైతుంది, ట్రాక్ లో నేర్చుకుంటే ఏమైతుంది అమ్మా? ట్రాక్ లో నేర్చుకుంటే బాగా నష్టం. గ్రౌండ్ లో నేర్చుకుంటే మనకు అర్థం కాదు, ఎట్లా నడపాలి, బ్యాలెన్సింగ్ ఎలా అనేది, టర్నింగ్ ఎలా అనేది మనకు రాదు. అలాగే ఇలా నేర్చుకుంటే మాత్రం కంపల్సరీ వస్తుంది. దీని వే ఏంటిది, ఎలా నడపాలి, ఎలా బ్యాలెన్సింగ్ చేయాలి, ఏ వేలో వెళ్ళాలి, ఏ వేలో ఉండాలి, అలా అయితే కంపల్సరీ వస్తుంది. గ్రౌండ్లో మాత్రం రాదు. ఓకే, మీరు జగిత్యాల నుంచి వచ్చాను అంటున్నారు కదా, ఎలా చూసి వచ్చారమ్మా మా గురించి? నేను ఇన్స్టాగ్రామ్ లో చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్ని చూశాను, కానీ ఏది నచ్చలే. ఇదే బెటర్ అనిపించి వచ్చాను నేను. ఓకే, మీరు హ్యాపీయా అమ్మా? ఫుల్. మమ్మీ హ్యాపీయా? చూసారా వీడియో? చూసారు. హ్యాపీ కదమ్మా? మీ గోల్ నమ్మలేకపోయారు. ఫస్ట్ వీడియో చూసినాక నువ్వే నడిపిందని అన్నారు. మేడం, మీ గోల్ రీచ్ అయ్యారా అమ్మా? అయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్.